వనపర్తి జిల్లా అమరచింత మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యానికి తెగబడ్డారు. అధికారం అడ్డం పెట్టుకుని అమాయక ప్రజల నుంచి వసూల దందాకు దిగారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను 50,000 ఇవ్వాలని బెదిరించారు. ఒక్కో ఇంటికి 50,000 ఇవ్వకపోతే బిల్లులు రానివ్వమంటూ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు బీసీ రెడ్డి గూండాగిరి చేశాడు. కాంగ్రెస్ నాయకుల గూండాగిరిపై ప్రజలు మండిపడుతున్నారు. అడుగుతున్నాడు ఆయన. ఎవరు అడుగుతుండ్రు? బీసిరెడ్డి. ఎవరు ఆయన? కాపల్ల బీసిరెడ్డి అడుగుతున్నాడు. ఏ పార్టీ ఆయన? కాంగ్రెస్. ఎందుకు అడిగిండు? మాకు కావాలి, మేము ఇప్పిస్తామంటే ఎట్లకెళ్ళి ఇప్పిస్తారు? ఎందుకు అడిగిండమ్మా డబ్బులు? బిల్లు మా అప్పులు చేసి కట్టుకుంటున్నాము. అప్పులు చేసి కట్టుకున్నప్పుడు మేడని ఇంకా రానేస్తలేడు, అడ్డం వేసుకున్నాడు. మళ్ళీ ఎట్లాంటివి అయితే ఇచ్చేటోళ్ళు ఇంకా ఇయ్యద్దా అని చెప్తే అట్లా. నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందే? ఇందిరమ్మ ఇల్లే ఇది. ఇందిరమ్మ ఇల్లు వచ్చాక డబ్బులు రానట్లే చేస్తున్నాడు. మేడెంకు వస్తలేదు ఎందుకు ఈ మధ్య. నిన్ను పైసలు డైరెక్ట్ అడిగిండా? డైరెక్ట్ అడిగిండు. ఎంత అడిగిండు? ఎన్ని వేలు అడిగిండు? 50,000 ఇవ్వాలంటే 50,000 ఎందుకు కొరకు ఇలా సార్? లేకనే కదా మేము ఇన్ని రోజులు ఆగింది. అప్పు చేసి కట్టుకుంటున్నాం. ఇప్పుడు వచ్చే బిల్లు ఎందుకు ఆపిండ్రు? డబ్బులు అయితే చాలా ఘోరంగా అడుగుతున్నారు. ఏమిటి కోసం అడుగుతున్నారు? ఇంటిళ్ళకు మేము ఇప్పిస్తాం, మేమే బిల్లులు కొట్టిపిస్తాము. ఇంటికి 50,000 కానీ. ఏమి ఇండ్లు? ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్ల కోసం అని ఖచ్చితంగా అడుగుతున్నారు. మేము పెడితేనే వస్తాయి, మేము చేస్తేనే వస్తాయి, మేము అధికారంలో ఉన్నాము, మేము చెప్పినట్టు నడుస్తుంది ఊర్లో, మాకు ఖచ్చితంగా కావాలని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇవ్వకుంటే కూడా మేము బిల్లులు ఆపుతామని చెప్పి మేడం కూడా ఫోన్ చేసి బెదిరించిండ్రు. ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, రికార్డింగ్ కూడా చేసిన. మేడం మాట్లాడింది కూడా నేను పెడతా ఖచ్చితంగా. ఇదైతే ఎవరు చెప్పలేరు. మొత్తం పైన వీళ్ళే జమ అయినరు. ఊర్లో ఒక 10 మంది ఉన్నారు టీము. ఏ దాంట్లో అయినా తిన్నిక రెడీ సిద్ధం. వీళ్ళు మా ఊర్లో ఉన్న నాయకులు ఇట్లా చేస్తారు. మంత్రి రూపాయలు లేనట్లా తీసుకొని కట్టిస్తామని చెప్పిండు. వీళ్ళేం మంది మీద వాడి ఖచ్చితంగా మాకు డబ్బులు వస్తేనే మీకు బిల్లులు శాంక్షన్ చేస్తాం, లేకుంటే చెయ్యము. ఆ విధంగా మంది నల్ల ఊర్లో అందరినీ ఇందిరమ్మ ఇంట్లో వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని వేరే మంత్రి వాకిటి శ్రీహరి అండ చూసుకుని కాంగ్రెస్ నేత బీసీ రెడ్డి రెచ్చిపోతున్నాడు. హౌసింగ్ ఏఈ రాజేశ్వరిని కూడా బెదిరించి తన అనుమతి లేకుండా గ్రామానికి రావద్దని ఆర్డర్ వేశాడు. కాంగ్రెస్ నేత బీసీ రెడ్డి తనను బెదిరించినట్లు చెబుతున్న ఏఈ రాజేశ్వరి ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేడం అది ఏమో అతను ఎవరో బీసీ రెడ్డి ఏమో ఫోన్ చేసి ఆ బిల్లులు కొట్టాక అవి కొట్టాక అని చెప్పినంట మేడం. అవునవును, ఎవరు చెప్పింది నీకు? నాకు సర్పంచ్ చెప్పే. సర్పంచ్ ఉండి మొన్న ఇట్లా బిల్లులు కొట్టాకు అది కొట్టాకని మేడం ఫోన్ చేసి చెప్పినంట. అది అనే. అవునవును, అదే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వాళ్ళు వచ్చి నాతో వచ్చి మాట్లాడేది ఇందాక. ఏమంటున్నాడంటే వచ్చినప్పుడు చెప్పి రావాలంట. ఎందుకు అతనికి చెప్పి రావాలండి? ఏమో మరి ఏమున్నదు. అదే నీకు ఫోన్ చేసిన బీసీ రెడ్డికే. అవునవును, అతనికి చెప్పి రావాలంట ఊర్లోకి వస్తే. అతను చెప్పి రావాలంట. బిల్లు ఆపాలంట. నా దగ్గర వస్తలేరు ఎవరు అది ఇదని అంటాను. అట్లా ఆపడానికి ఉండదు. నా లాగిన్కి వచ్చిందంటే కొట్టాల్సిందే. ఈ సర్పంచ్ కి చెప్పి వస్తా, గ్రామం సర్పంచ్ చెప్తా. ఇంద్రమ్మ కమిటీ అది ఇదని అంటే మీరు సర్పంచ్ తో మాట్లాడుకోండి. ఒక్కొక్కరు చెప్పాలంటే నాకు 2 బండల్స్ అది ఇదని చెప్పిన. అయ్యి అందరికి చెప్పి రావాలని అవసరం లేదు కదా నాకు. అతను ఏమంటున్నాడు అంటే ఇంటింటికి 50,000 అన్నా వసూలు చేస్తుంటే నేను, నాకు ఎవరు పట్టించుకుంటలేరు, మీరు ఖచ్చితంగా ఆపాలని చెప్పిందంట. ఆపాలే, నాకు చెప్పకుండా రావద్దు అది ఇది మాత్రం చెప్పిండు. నేను అబద్ధాలు చెప్పా? అంటే ఇక్కడ ఊర్లో వాళ్ళని అడిగిందంట, ఇట్లా ఇండ్లు కట్టిన వాళ్ళు నాకు 50,000 కావాలి, ఎవరు పట్టించుకుంటలేడు నన్ను, మేము చేపించినాం. అతనే ఇచ్చిందంట గవర్నమెంట్. అతని జేబుల నుంచి ఇచ్చినట్టు మాట్లాడతారు. రాజేందర్ రెడ్డి గ్రామాధ్యక్షుడు, మండల అధ్యక్షుడు కదా. అతను చెప్తే కంప్లైంట్ వస్తుంది, చెప్పకుండా వెళ్తున్నావంట అది ఇదంట. ఇప్పుడు చంద్రగాడు బీఆర్ఎస్ సర్పంచ్, అతనికి చెప్పే వెళ్తున్నా.
అది ఇందిరమ్మ కమిటీ వాళ్ళకి మాకు చెప్తలేదు. అది ఏంటిది మీకు చెప్పేది? నాకే నెంబర్ ఉన్నదా? ఏమున్నది నా వాళ్ళది? చెప్పి రావాలంటే నేను డ్యూటీ చేయాలా, అడుక్కోవాలా? చెప్పి వస్తున్నా అని చెప్పి ఒక డబ్బు సాటింపు వేయాలా? నా డ్యూటీ నేను చేస్తున్నా. ఏమైనా ఆపాలి అది ఇది అంటే పంచాయత్ సెక్రటరీ దగ్గర ఆపుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, నేనైతే సర్పంచ్ చెప్పి వస్తా అది ఇదని నేను అన్నా.